హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సంతాన ప్రాప్తిరస్తు టైటిల్తోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. చాందిని చౌదరి హీరోయిన్గా, విక్రాంత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ ప్రధానంగా నేటి సమాజంలో యువజంటలు ఎదుర్కొంటున్న ఒక సున్నితమైన సామాజిక సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చైతన్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, కొంచెం అమాయకంగా పద్ధతిగా ఉంటాడు. కళ్యాణి గ్రూప్ ఎగ్జామ్స్ కోసం చదువుతూ వరంగల్లో ఉంటున్న ఒక అమ్మాయి. చైతన్య, కళ్యాణి తొలిచూపులోనే ప్రేమలో పడతారు. అయితే కళ్యాణి తండ్రి ఈశ్వరరావు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఆయన్ని ఎదిరించి చైతన్యను కళ్యాణి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తున్న ఈ జంటకు ఊహించని షాక్ తగులుతుంది. చైతన్యకు స్పర్మ కౌంట్ చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. ఈ విషయం తన భార్యకు తెలియకుండా అతను ఎన్ని పాటలు పడతాడు. మరోవైపు తన అల్లుడితో విడాకులు ఇప్పించి కూతురికి మరో పెళ్లి చేయాలనుకునే మామ సవాల్ని చైతన్య ఎలా ఎదుర్కొన్నాడు. చివరికి ఈ జంటకి సంతాన ప్రాప్తి జరిగిందా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సంతానలేమి అనే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని దాని కామెడీ అలాగే ఎమోషన్స్ని మిక్స్ చేసి చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో మెచ్చుకోదగిన విషయమే ఖచ్చితంగా. ఇక ఇంకొక హైలైట్ పాయింట్ నటీనటుల పర్ఫార్మెన్సెస్. విక్రాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా భార్యకి నిజం చెప్పలేక ఇబ్బంది పడే భర్తగా చాలా సహజంగా నటించాడు. తన పాత్రలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. చాందిని చౌదరి కళ్యాణి పాత్రలో ఎమోషన్స్ని బాగా పండించింది. మామ పాత్రలో మురళీధర్ గౌడ్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర కానీ కొంచెం రిలీఫ్ అనిపిస్తాయి. ఈ సినిమా ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఎక్కడా శృతిమించకుండా, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తీయడం అనేది ఇంకొక హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంకోటి, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా సపోర్ట్ చేసింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి స్లో నరేషన్ అని చెప్పాలి. సినిమా స్క్రీన్ ప్లే మొత్తం చాలా నిదానంగా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ స్టోరీ కూడా చాలా రొటీన్ వేలో ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ప్రధానమైన సమస్య వచ్చిన తర్వాత కూడా స్క్రీన్ ప్లే కొంతవరకు పాత సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాల్లాగానే చాలా ఊహించే విధంగా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కామెడీ అయితే కొన్ని సీన్స్లో వర్కౌట్ అయింది కానీ ఇంకొన్ని సీన్స్లో కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్కి అవసరమైన కామెడీ ఏదైతే ఉందో అది పూర్తిగా ఉపయోగించుకోలేదనిపించింది. ఇక తండ్రి కూతురు మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం బలంగా వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. వరంగల్, హైదరాబాద్ లొకేషన్స్ని బాగా చూపించారు. ఇక మ్యూజిక్ కూడా పాటలు వినడానికి బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్న సినిమా బడ్జెట్ అయినప్పటికీ స్టోరీకి ఎంత అవసరం అయితే అంతవరకు బాగానే చేశారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ఆయన కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక సినిమా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. ఒక మంచి మెసేజ్ని, సున్నితమైన సామాజిక సమస్యని, ఫన్ ఎలిమెంట్స్ జోడించి చెప్పే ప్రయత్నం చేయడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే స్క్రీన్ ప్లే కొంత రొటీన్గా ఉండడం, స్లోగా అనిపించడం మైనస్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్ని, ఫ్యామిలీ ఎమోషన్స్ని, డ్రామాని బాగా ఇష్టపడే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే యువజంటలకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.